నమస్కారం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి చాలా లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అదే సనాతన ధర్మం. వినడానికి చాలా పరిచయమున్న పదం కదూ, కాని దీని వెనుక ఉన్న అసలు చారిత్రక, తాత్విక ప్రయాణం ఎలా జరిగిందో పరిశోధకుల కోణంలో తెలుసుకుందాం. ఎలాంటి ఆలస్యం లేకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి. అసలు హిందూయిజం అనే పదం పుట్టకముందు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం తనను తాను ఏమని పిలుచుకుంది? నిజానికిది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం దేన్నైతే హిందూ మతమని పిలుస్తుందో దానికి శతాబ్దాల క్రితమే అంతర్గతంగా ఏర్పడిన ఒక పురాతనమైన, చాలా విస్తృతమైన కాన్సెప్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అన్వేషణలో మనం ముఖ్యంగా 5 దశలు చూడబోతున్నాం. 1. వేదాంత మూలాలు. 2. ఆధ్యాత్మిక విధులకు, సామాజిక నియమాలకు మధ్య ఉన్న తేడా. 3. వలసవాద కాలంలో వచ్చిన పెను మార్పులు. 4. 19వ శతాబ్దపు స్థిరీకరణ. ఇక ఫైనల్గా నేటి ఆధునిక గుర్తింపు, విశ్వక్రమం. మొదటిది అనాదిగా వస్తున్న వేదాంత మూలాలు. అంటే ఈ పదాన్ని మొదట్లో ఎలా నిర్వచించారో చూద్దాం. సంస్కృతంలో సనాతన అంటే అసలు అర్థమేంటో తెలుసా? ఆది అంటే మొదలు, అంతం అంటే ముగింపు. ఈ రెండూ లేనిది అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే శాశ్వతమైనది, ఎప్పటికీ నిలిచి ఉండేది. ఇది కేవలం ఒక పర్టికులర్ టైంకి మాత్రమే పరిమితమైనది కాదు. కాలక్రమేణా నాశనం కాని ఒక గొప్ప విశ్వక్రమాన్ని ఇది సూచిస్తోందని మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ధర్మం విషయానికి వస్తే పాశ్చాత్య దేశాల్లో అనుకున్నట్టు ఇది కేవలం ఒక మతం లేదా రిలిజియన్ కాదు. ఈ పదం ధృ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. ధృ అంటే నిలబెట్టేది లేదా ఆధారమైనది అని. అంటే ఈ విశ్వాన్ని సమతుల్యంగా కాపాడే ఒక సహజమైన నియమమన్నమాట. ఉదాహరణకు చక్కెర తీయగా ఉండటం దాని ధర్మం, నిప్పు వేడిగా ఉండటం దాని ధర్మం, అవునా? అలాగే సృష్టిని బ్యాలెన్స్ చేసే శాశ్వత చట్టమే ఈ ధర్మం. 2వ భాగం ఆధ్యాత్మిక ధర్మం వర్సెస్ సామాజిక నియమాలు. అంటే చక్రం, ఇరుసు కాన్సెప్ట్. ఈ ప్రాచీన వేదాంత తత్వాన్ని అర్థం చేసుకోటానికి ఒక బండి చక్రాన్ని, దాని మధ్యలో ఉండే ఇరుసుని ఊహించుకోండి. ఇరుసు అదేనండి యాక్సిల్. సనాతన ధర్మమనేది ఆ ఇరుసులాంటిది. సత్యం, కరుణ లాంటివి ఎప్పటికీ మారనే ఆధ్యాత్మిక బాధ్యతలు. దానికి భిన్నంగా వర్ణాశ్రమ ధర్మమనేది ఆ ఇరుసు చుట్టూ తిరిగే చక్రంలాంటిది. అంటే సమాజంలో ఒకరి వయస్సు, స్థానాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారే తాత్కాలిక సామాజిక నియమాలివి. మారని ఒక సత్యం మీద నిరంతరం మారే మానవ సమాజం ఎలా ఆధారపడి ఉంటుందో ఈ ఉదాహరణ అద్భుతంగా వివరిస్తుంది కదూ. దీనికి చారిత్రక ఆధారాలు ఎక్కడున్నాయనే మీకు డౌట్ రావచ్చు. 1వ శతాబ్దం నాటి మనుస్మృతిలోని ఈ శ్లోకం చూడండి. సత్యాన్ని మాట్లాడాలి, ఇతరులకు ప్రియమైన సత్యాన్ని మాట్లాడాలి. ఇదే సనాతన ధర్మం యొక్క లక్షణం. దీనిబట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఒక విశ్వజనీనమైన, శాశ్వతమైన విలువలను వివరించడానికే మన పురాతన సాహిత్యంలో ఈ పదాన్ని వాడారు. వేదాంత తత్వశాస్త్రం ప్రకారం దీన్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలంటే 2 పదాలు తెలియాలి: శృతి మరియు స్మృతి. మొదటిది శృతి అంటే నేరుగా వినబడినది. ఇది ఎన్నటికీ మారని శాశ్వతమైన సత్యం. అదే సనాతన ధర్మానికి మూలం. 2వది స్మృతి అంటే గుర్తుంచుకోబడినది. ఇది కాలానుగుణంగా అప్పటి సమాజ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకునే ఫ్లెక్సిబుల్ చట్టాలన్నమాట. ఈ రెండింటి మధ్య ఉన్న క్లారిటీనే ఈ తత్వశాస్త్రానికి అసలైన బలం. 3వ భాగం వలసవాద కాలంలో ఈ గుర్తింపు ఎలా ఒక ఊహించని మలుపు తిరిగిందో చూద్దాం. పండితుల పరిశోధనల ప్రకారం సనాతన ధర్మం మరియు హిందూయిజం అనే 2 పదాల మధ్య చాలా పెద్ద చారిత్రక వ్యత్యాసముంది. తటస్థంగా పరిశీలిస్తే సనాతన ధర్మమనేది ఇక్కడే పుట్టిన పదం. ఇది శాశ్వతమైన తత్వం. మన పురాతన గ్రంథాలలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. కాని హిందూయిజం అనేది బయటివాళ్లు పెట్టిన పేరు. అవును, అది కేవలం ఒక సామాజిక, పరిపాలనాపరమైన గుర్తింపు కోసం వాడిన లేబుల్ మాత్రమే. అసలు మన పురాతన సంస్కృత గ్రంథాల్లో ఈ హిందూ అనే పదం ఎక్కడ కనిపించదు. వాస్తవానికి ఈ చారిత్రక సత్యం వింటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. అసలు హిందూ అనే పదం సింధు నదిని పలకలేక పర్షియన్లు, గ్రీకులు వాడిన ఒక భౌగోళిక పదం మాత్రమే. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అత్యంత వికేంద్రీకృతమైన మన ఆధ్యాత్మిక విధానాన్ని జనాభా లెక్కల కోసం, చట్టాల కోసం ఒక అధికారిక కేటగిరీగా మార్చేశారు.
అప్పటివరకు ఇది కేవలం భౌగోళిక గుర్తింపు మాత్రమే అని చరిత్ర చెబుతోంది. 4. 19వ శతాబ్దపు స్థిరీకరణ. ఇక్కడే ఈ కాన్సెప్ట్ ఒక బలమైన రూపాన్ని సంతరించుకుంది. ఆంగ్లేయుల వర్గీకరణ వల్ల స్థానిక ప్రజలు తమ గుర్తింపును తామే తిరిగి నిర్వచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఈ టైంలైన్ గమనించండి. వలసవాద పాలకులు, మిషనరీల విమర్శలు, ఆర్యసమాజ్లాంటి సంస్కరణవాదులు వీటన్నింటికి బదిలివ్వడానికి సనాతన ధర్మం అనే పదాన్ని ఒక ఆయుధంగా ఎలా వాడారో తెలుస్తోంది. 1873లో సనాతన ధర్మ రక్షణీ సభ ఏర్పడడం దగ్గర్నుంచి 1893లో చికాగోలో స్వామి వివేకానంద దీని శాశ్వత మతంగా ప్రపంచానికి పరిచయం చేయడం, ఆ తర్వాత 1910లో అనీ బిసెంట్ దీనిపై ఒక పాఠ్యపుస్తకాన్ని ప్రచురించడం లాంటి మైలురాళ్లను మనం స్పష్టంగా చూడవచ్చు. ముఖ్యంగా అనీ బిసెంట్ లాంటి వాళ్లు తీసుకొచ్చిన విద్యాపరమైన మార్పులు, ఆ పాఠ్యపుస్తకాలు ఎంత గట్టి ప్రభావం చూపాయంటే అప్పటి వరకు ముక్కలు ముక్కలుగా ఉన్న వేరువేరు ఆచారాలన్నిటినీ కలిపి ఒక ఏకీకృతమైన మతపరమైన గుర్తింపును సృష్టించాయి. మిషనరీల విమర్శలకు ధీటుగా ఇది ఒక బలమైన, విశ్వజననీయమైన నిర్మాణమని చాటిచెప్పాయి. మనమీరోజు చూస్తున్న సనాతన ధర్మం యొక్క ఆధునిక రూపం ఈ చారిత్రక ప్రయత్నాల నుంచే రూపుదిద్దుకుంది. ఇక 5వ మరియు చివరి భాగం ఆధునిక గుర్తింపు, విశ్వక్రమం. ఈ రోజుల్లో సనాతన ధర్మం అనే పదం ప్రధానంగా 2 విభిన్న పాత్రలను బ్యాలెన్స్ చేస్తోంది. ఒకటి, సత్యాన్ని బోధించే, అందర్నీ కలుపుకుపోయే విశ్వజనీనమైన తత్వం. రెండవది, ఒక పర్టిక్యులర్ సామాజిక, రాజకీయ గుర్తింపు. తమిళనాడులో ఇటీవల జరిగిన వివాదాల లాంటి ఆధునిక రాజకీయ చర్చలను మనం ఏ పక్షమూ వహించకుండా పండితుల కోణంలో తటస్థంగా పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతోంది. ఈ పదం యొక్క స్వచ్ఛమైన తాత్విక మూలాలకు నేడు అది ఒక సామాజిక వర్గీకరణగా ఉపయోగించబడుతున్న తీరుకు మధ్య ఒక తీవ్రమైన ఉద్రిక్తత లేదా టెన్షన్ నెలకొందని స్పష్టమవుతోంది. చివరగా ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంటాను. సంస్కృతంలో పాశ్చాత్య భావనలైన నాస్తికుడు అనగా ఏథిస్ట్ లేదా మతం అనగా రిలిజియన్ అనే పదాలకు అసలు సరైన సమానార్థకాలే లేవని మీకు తెలుసా? ఆ పదాల సంఖ్య అక్షరాల 0. ఎందుకంటే ఈ సంప్రదాయం ఎప్పుడూ కఠినమైన డాగ్మా లేదా గుడ్డి నమ్మకాల కంటే స్వేచ్ఛా విచారణను, విశ్వక్రమాన్ని ఎంతో ఎక్కువగా గౌరవించింది. అందుకే వీటికి అక్కడ చోటులేదు. ఇక ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. సమాజాలు కాలగర్భంలో కలిసిపోయినా ఈ శాశ్వతమైన విశ్వ నియమాలు అలాగే నిలిచి ఉంటాయని చూశాం. అయితే మారుతున్న కాలంతో పాటు సనాతన ధర్మం యొక్క ఆధునిక నిర్వచనం రాబోయే 1000 ఏళ్ల కూడా ఇలాగే తనను తాను మార్చుకుంటూ పరిణామం చెందుతూనే ఉంటుందా? ఈ అనాది కాన్సెప్ట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మనం ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణ ద్వారా మీరు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.